మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. క్యాన్సర్ ఈ పదం ఇటీవల కాలంలో చాలా కామన్ అయిపోయింది. ఒకప్పుడు క్యాన్సర్ మాట వింటే చాలా భయపడుతూ ఉండేవారు. ఇప్పుడు ఈ క్యాన్సర్ అనేది మన బాడీలోని అన్ని అవయవాలకు కూడా వస్తూ ఉంది. అయితే క్యాన్సర్ ఏ అవయవానికి వచ్చినా, ఎవరికి వచ్చినా కూడా చాలా మందికి చాలా రకాల సందేహాలు, దాంతోపాటు కొన్ని అపోహలు కూడా ఉన్నాయి. ఈ అపోహలతో చాలా మంది చాలా రకాల మిస్టేక్స్ కూడా చేస్తూ ఉన్నారు. ఇవాల్టి వీడియోలో క్యాన్సర్ పై ఉన్నటువంటి ప్రతి అపోహను మనం క్లియర్ చేసుకుందాం. ఈ అపోహలన్నీ క్లియర్ చేయడానికి మనతో పాటు ఉన్నారు గైనిక్ ఆంకాలజిస్ట్ సాయిలక్ష్మి దయాన గారు ఫ్రమ్ అపోలో హాస్పిటల్, జూబ్లీ హిల్స్. హలో మ్యామ్. హలో. వాళ్ళకి ఇచ్చే డైట్లో కూడా చాలా రిస్ట్రిక్షన్స్ అన్నీ కూడా తీసుకొచ్చేస్తూ ఉంటారు. నిజానికి అవన్నీ అవసరం అవుతాయా లేదా? అండ్ మోర్ ఓవర్ ఏంటంటే షుగర్స్ అసలు తినకూడదు, వాళ్ళు తింటే మళ్ళీ తిరగబడుతుంది, లేకపోతే మామూలుగా క్యాన్సర్ రాని వాళ్ళు కూడా షుగర్స్ ఎక్కువగా తీసుకుంటే వాళ్ళకి క్యాన్సర్ వస్తుంది అనే ప్రచారం జరుగుతుంది. ఇందులో వాస్తవం ఎంత? లుక్ అండి, ఒబిసిటీతో చాలా క్యాన్సర్స్కి లింక్ ఉంది. ఓకే, లావుగా ఉన్న వాళ్ళలో 50 క్యాన్సర్స్ ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉంది. 50 టైప్స్ ఆఫ్ క్యాన్సర్స్, కిడ్నీ క్యాన్సర్, గర్భసంచి, ఓవరీ, రొమ్ము, ఇవన్నీ ఒబిసిటీతో డైరెక్ట్గా లింక్ ఉన్నాయి. అట్లా అన్ని సన్నగా ఉన్న వాళ్ళలో రావా అంటే కాదు, బట్ ఒబీస్గా ఉన్న వాళ్ళలో కొంచెం ఎక్కువ వస్తాయి. మనకి తెలుసు, మనం షుగర్ ఎక్కువ తింటే, కార్బోహైడ్రేట్స్ ఎక్కువ తింటే, కొవ్వు ఎక్కువ తింటే లావు అవుతాము. లావు అయితే క్యాన్సర్ వచ్చే రిస్క్ ఎక్కువ ఉంది. మీరు షుగర్ తక్కువ తినండి అమ్మా, లావు అవ్వద్దు అంటే అందులో తప్పు లేదు, కరెక్టే అది. ఓకే, బట్ ఐల్ గివ్ యూ అ సినారియో అండి. ఇప్పుడు మొన్న ఒక క్యాన్సర్ పేషెంట్ వచ్చారు, 60+ ఇయర్ ఓల్డ్ ఆవిడ. పండక్కి ఇంట్లో అందరూ స్వీట్స్ ఏదో పాయసం చేసుకున్నారు, ఈవిడికి మటుకు పెట్టలేదు. బికాస్ నువ్వు క్యాన్సర్ వచ్చి నయమయ్యావు, ఇప్పుడు ఇది తింటే మళ్ళీ నీ క్యాన్సర్ తిరగబడితే అప్పుడు మీ చుట్టూ నిన్ను తిప్పుకుంటూ హాస్పిటల్స్ చుట్టూ మేము తిరగాలి, అది తినకపోతే ఇప్పుడు వచ్చిన నష్టం ఏంటి అని. ఓకే, చిన్న విషయం నిజంగా ఆవిడికి సరిగ్గా చెప్పి, అమ్మ నీకు షుగర్ ఉంది కదా, పోనీ కొంచెమే తిను, అలా అంటే బాగానే ఉంటుందని. నీ క్యాన్సర్ తిరగబెట్టేస్తుంది, నువ్వు స్వీట్స్ తింటే ఇంక అంతే, నువ్వు ఇలా భయపెట్టేసేసరికి ఒకటి ఇంకా లైఫ్ ఇంతేనేమో అనే ఫీలింగ్ వస్తుంది. ఆవిడ నిజంగా అందరూ చూపించేసుకుని ఫాలో అప్ అయిపోయాక, అమ్మ ఒక పర్సనల్గా మీతో ఒకటి మాట్లాడాలి అని వాళ్ళందరినీ బయటికి పంపించేసి, అమ్మ నిజంగా నేను ఆ రోజు ఆ కొంచెం పాయసం తింటే నాకు తిరగబెట్టేదా, అప్పుడప్పుడు నేను కొంచెం తినొచ్చా, నాకు వాళ్ళు నన్ను అలా చేస్తుంటే నాకు నచ్చట్లేదు, లైఫ్ అంతా ఇంతేనా నేను అని ఏడవటం మొదలుపెట్టారు. ఇట్స్ నాట్ అబౌట్ పాయసం తినలేకపోవడం కదండి, ద వే దే ఆర్ బీన్ ట్రీటెడ్. ఆలోచిస్తే ఒక చిన్న స్వీటో, ఒక చిన్న ఏదన్నా మనం వండుకున్న పదార్థమో కొంచెం స్వీట్గా ఉంటే అదొక్కటి తినేస్తే క్యాన్సర్ తిరగబెట్టేస్తే, దాని క్యాన్సర్ని బ్యాన్ చేసే, షుగర్ని బ్యాన్ చేస్తే క్యాన్సర్ పేషెంట్స్కి రికరెన్సే రాదు కదా, ఇఫ్ దట్ ఈస్ ట్రూ. కామన్ సెన్స్ యూజ్ చేయాలి. షుగర్ తింటే ఏమీ క్యాన్సర్ తిరగపెట్టదు, బట్ విపరీతంగా షుగర్ తినేస్తూ మళ్ళీ లావైతే మళ్ళీ క్యాన్సర్ తిరగబెట్టే ఛాన్సెస్ ఉన్నాయి. క్యాన్సర్ పేషెంట్స్ షుగర్ తినొచ్చు, క్యాన్సర్ ట్రీట్మెంట్ అయ్యాక కూడా షుగర్ తినొచ్చు, బట్ లిమిటెడ్గా. అందరికీ ఏం రూల్ అప్లై అవుతుందో వాళ్ళకు కూడా అదే రూల్ అప్లై అవుతుంది. చాదస్తంగా అర్థం చేసుకోకుండా ఒకసారి క్యాన్సర్ వస్తే ఇంకా నువ్వు షుగర్ జోలికి వెళ్ళకూడదు అని వాళ్ళని వేరేగా ట్రీట్ చేస్తే వాళ్ళు అప్సెట్ అయ్యి డిప్రెషన్లోకి లోన్ అయ్యి రోగాలు తిరగబెట్టుకునే ఛాన్సెస్ ఉన్నాయి.